మీన రాశి వారికి ఈ వారం కొంతవరకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపారస్తులు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు, రవితో కలిసి. కుజుడు రాహుతో కలిసి ఉన్నారు. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు శనితో కలిసి. అది కొంతవరకు మంచిదని చెప్పచ్చు. అయితే గురువింట్లో ఉన్నారు కాబట్టి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు రెండూ గోచరిస్తున్నాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఇవాళ చేద్దాం లేదా రేపు చేద్దాం అనే కొన్ని ఆలోచనతోటి నిదానంగా వెళ్ళడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం కావచ్చు లేదా మంచి యూనివర్సిటీలో సీట్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఏదైనా సరే సంతానం కోసం ఖర్చు పెట్టాలి, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. రాశి చతుర్థాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు, అది రాహుతో కలిసి ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం చక్కగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్ ఈ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కొంత నత్తనడగ్గా ఉంటుంది. సంబంధం చేదాకా వచ్చి జరిపే అవకాశం లేకపోలేదు. సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం ఎంతైనా చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచే ప్రారంభించండి, కాలం చక్కగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సహోదరి మధ్య జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా సరే మనకు అనుకూలంగా అన్నీ ఉన్నాయి, ఏలినాటి శని మనకు అనుకూలంగా ఉందని అనుకోవడం పొరపాటు. కొంతమందికి ఏలినాటి శని చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే గోచారీత్యా శని కొంతవరకు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అనుకూలంగానే ఉంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు చికాకు పెడతాయి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన, లేకపోతే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో శుక్రుడితో కలిసి ఉన్నారు. విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకు అదేంతో దీపారాయణ చేయడం, నవగ్రహ స్తోత్రం పఠించడం, విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in